సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు ప్లే జోన్ ఛానల్ అనమాట. సో ఇప్పుడైతే మనం కొత్త బిల్డ్ అయితే చేయబోతున్నాం. ఇక్కడైతే మీకు ఒక కొత్త బిల్డ్ అయితే కనపడతా ఉండండి. అదేం లేదు, టవర్ టైప్ అనమాట. అండ్ దీన్ని ఎందుకు ఎలా చేశానంటే, యాక్చువల్ మీకు ఒక ట్రిక్ తెలిసిందిద్దే. పైన ఒక బ్లాక్ పెట్టి ఇలా రౌండ్గా బ్లాక్స్ పెడతా ఉంటే లావా కిందకు వస్తే కనెక్ట్ అవుతా కింద దాకా వెళ్ళిద్ది. సో అలా జరిగింది. నేను వాటర్ పోసా, కానీ లావస్లోకి వెళ్ళిపోయి వాటర్ కూడా ఫాస్ట్గా వచ్చేసింది. దానివల్ల ఈ కవర్ అవ్వాలి కొన్ని చోట్ల. కొన్ని బ్లాక్స్ కవర్ అవ్వకపోవడం వల్ల నేనేం చేశానంటే ఇది ఇలా డిజైన్ చేశాను అన్నమాట. సో ఇది ఎలా ఉందో చెప్పండి నాకు. అండ్ ఇప్పుడైతే పై పోదాం. ఇదొక రూమ్ టైప్. వచ్చిందన్నమాట. పైకి ఇక్కడెక్కడ పెట్టాను. ఇలా ఇక్కడ ఒకటి, అలా 2 వచ్చినాయి. ఇంకా మిగతాది కూడా గెలకాలనుకోవాలని. నేను మీకు చెప్పినట్టే నేను మొత్తం ఒక రేస్ టైప్గా చేద్దామని డిసైడ్ అయ్యాను. అది కూడా ట్రాక్స్తో కాదు, ఈసారి ఐటమ్స్ మీకు చూస్తే తెలిసిపోద్ది నేను ఏం బిల్డ్ చేస్తున్నాను. అండ్ నాకు కావాల్సిన ఇదేంది ఐస్, లిక్విడ్ ఐస్, బ్లూ ఐస్. ఐసుల్లో కూడా ఉండదారా, మాకు ఏది ఐస్ అన్నా ఒకటి. ఇదొకటి. అండ్ ఇంకా ఓకే అందులో లేదు. ఇందులో ఉందేమో చూద్దాం. ఇప్పుడైతే మనకు కావాల్సినవి మనకు వచ్చేసినాయి. సో ఇప్పుడైతే వెళ్దాం. ఇదే కరెక్ట్ ప్లేస్. ఇప్పుడు అంతే సింపుల్. సమ్మర్లో చల్లగా ఉండిద్దండి గైస్. అండ్ ఇది ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. ఇప్పుడు మనకు బోట్ కావాలి. దానికి బోట్ అండ్ ఇప్పుడు దేనికి ఇది ఎందుకు యూజ్ అవుతుందో నేను చెప్తాను. ఇది ఇప్పుడు ఇలా వెళ్ళి ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ బోట్ పెడతాం. బోట్ అని ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అదే అక్కడ జరిగేది. అలా రేస్ చేస్తా పని చేసుకోవచ్చు. దీన్ని ఎరగొట్టేద్దాం. అండ్ ఇప్పుడైతే బ్లాక్స్ పెట్టేద్దాం. ఈ బిల్డ్స్ చేసేటప్పుడు ఏంటంటే గైస్, నాకు కంటిన్యూస్గా చేయటం వల్ల ఇలా స్ట్రైట్గా వరుస పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. సో అది మీకు చూపినా నేను కట్ చేసానా, అక్కడ వరకు చూపించి తర్వాత కట్ చేసేసి నేను పెట్టేస్తాలే గైస్. And I'm going to be done.
ఇలా అన్నమాట. ఇలా లైన్గా పెట్టుకుండా పోవటమే. సో నేనైతే పెట్టేసి ఈ లైన్ పెట్టేసి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సో చూసారు కదా గైస్, ఇలా లాంగ్ రావాలి. సో ఇటు నుంచి ఇటు మంది నెక్స్ట్ అక్కడ పెట్టాం కదా పెద్దది, అది పిరమిడ్ టైపు, అక్కడ దాకా వెళ్ళాలి. సో దాని తర్వాత అటు నుంచి అటు యూటర్న్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడైతే పని మొదలు పెట్టేద్దాం. మొదలు పెట్టేద్దాం. ఎస్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే గైస్, ఈ వైపుగానే దీని బార్డర్ చుట్టూ ఏం పెడదాం అంటే ఆరెంజ్ కాంక్రీట్ అండ్ బ్లాక్ కాంక్రీట్ అనమాట. వన్ బై వన్ పెట్టుకుంటూ పోవడం. సో అప్పుడైతే లుక్ బాగుండిద్ది. అండ్ మీకు ఆ టవర్ చూపించా కదా, అది ఎలా ఉందో చెప్పండి. నిజంగా నేను ఒకటి అనుకుంటే అది ఒకటి జరిగింది. అయినా కానీ ఎలాగోలా మేనేజ్ చేసి దాన్ని బాగా చేశాను. చెప్పండి అది ఎలా ఉందో. చాలా పెద్ద రైడే, కానీ ఇది రైడ్ చేసేటప్పుడు మాత్రం తొందరగానే అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ స్కిట్ అయిపోవడం వల్ల ఫాస్ట్గా అయిపోయింది. ఐఎమ్ డన్నింగ్. ఆ రైల్వే ట్రాక్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళిద్దంటే మొత్తం బిల్స్ అన్నిటి దగ్గరికి వెళ్ళిద్ది. ఇది మాత్రం ఒక సర్కిల్ లాగా ఉండేది అనమాట. కంటిన్యూగా బొర్ర అని తిరుగుతూ ఉండింది. నిజమైన పర్పస్ ఏంటంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఆన్లైన్లోకి వచ్చినప్పుడు వాళ్ళతో ఆడుకోవడానికి. వచ్చేసాం ఆల్మోస్ట్. అండ్ నాకు స్పానింగ్ మంచిగా ఒక చోట పెట్టడం వల్ల ఇలా ప్లెయిన్గా ఉండటం వల్ల అండ్ 1 బ్లాక్ 2 బ్లాక్స్ హైట్ ఉన్నా కానీ మనం క్లియర్ చేసుకొని కట్టుకోవచ్చు. అండ్ నేను ఇంతకుముందు ఒక్క సర్వర్లో ఆడినప్పుడు డీప్ ఫారెస్ట్ గైస్, మీ కాలేజ్ చెప్పే ఉండుంటే లేదంటే ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. అదేంటంటే నేను ఇంతకుముందు ఒక ఓల్డ్ ఫుల్ డీప్ ఫారెస్ట్, మనం చెట్లు కింద ఒక లేయర్ నుండి చెట్ల పైన ఇంకో పెద్ద లేయర్ కట్టుకోవచ్చు. చిన్న గ్యాప్ ఉండదు చెట్ల నుంచి కిందకు దిగడానికి. చాలా కష్టం అయ్యేది అవన్నీ క్లియర్ చేసుకొని. అలా కాదు అయినా కానీ అప్పుడు అక్కడ పెద్ద మ్యాన్షన్ టైప్ కట్టా నేను. కుదిరితే దాన్ని కూడా ఆ ఫొటోస్ ఏమైనా ఉంటే నేను తర్వాత షార్ట్స్ కింద పెట్టచ్చు. ఉంటే మాత్రం ఖచ్చితంగా పెడతాను. వచ్చేసాం. ఇక్కడ టర్నింగ్ పాయింట్ దిగాల్సిన సమయం వచ్చేసింది. ఎస్, ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెట్టేద్దాం.
3 తీసుకున్నాను. అండ్ లోపలికి రాదు, బార్డరు సైడ్కి వచ్చింది. సో ఇప్పుడు మన 3 బ్లాక్స్ వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఇలా పెడతాను అనమాట. లైక్ చూపిస్తాలేండి, లేదంటే మళ్ళీ బ్లాక్స్ అటు ఇటు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అండ్ మళ్ళీ సర్లే చూపించడం అంటే ఎందుకు, ఎలాగ అంతా ఒకటేగా. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అంతవరకు మళ్ళీ బ్రేక్. తొందరలోనే వస్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడైతే ఈ లైన్ అయితే అయిపోయింది గైస్. బోర్గా ఇప్పుడు అదంతా చూపించడం ఎందుకులే కానీ ఇటు నుంచి ఇటు మొదలు పెట్టేద్దాం. సో ఇప్పుడైతే సో ఓన్లీ మైండ్ క్రాఫ్ట్ ఆడేటప్పుడు మాత్రమే ఫేస్ క్యామ్ ఎందుకు స్ట్రక్ అవుతుంది గైస్. మేబీ కొద్దిగా డేటా సపోర్ట్ అవ్వట్లేదా, బట్ అది అవేం అవ్వకుండా నేనే చూసుకుంటాను. అండ్ ఇప్పుడు ఈ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే కేసు ఇదంతా చూపిస్తే మీరే బోర్గా ఉండేది. అదే మొత్తం అయిపోయి మొత్తం రైట్ అది ఇది మామూలుగా ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ కట్టి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు సెలవు గ్యాస్. ఇది ఒక పెద్ద చుట్టూ తిరగాలి కాబట్టి ఇప్పటికి అవ్వదని తెలిసిన వాళ్ళని పిలుస్తున్నాను అనమాట హెల్ప్ కోసం. ఓహో పెద్ద బుడ్డి పెద్దది అయిపోయింది. దీనికి ఇప్పుడు షాడ్లు కావాలా? పెడదాం, షాడ్లేగా పెట్టేద్దాం. సాడిల్ 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 సాడిల్. ఇందులో లేదు, ఇందులో ఉండొచ్చు. ఎస్, మనకు కావాల్సింది ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అండ్ వెళ్ళి పెట్టేద్దాం. సారీరా, తిరగండి ఇద్దరు బుజ్జిగా అలాగా. అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. వాడికి మొత్తం చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఇదొక్కటే ఎందుకు అంత దూరం ఎక్స్చేంజ్ చేశానంటే ఇటు బిల్డ్ చేయబోయి అటు బిల్డ్ చేశాను. కొద్దిగా ఎక్కువ ఎక్స్టెండ్ చేసా, అయినా పర్లా. వాడు తొందరగా వచ్చేస్తే బాగుంది. వాడికి ఆ పని చెప్తా. అండ్ ఇది ఎలా ఉందో చెప్పండి. నిన్నే చేశాను ఈ బిల్డ్. కోర్స్ పైన వరకు బాగుంది గేసి, ఇక్కడే పోయింది. దాన్ని మనం ఏం చేయలేం. బట్ అయినా కానీ ఎలాగోలా మేనేజ్ చేసి ఇలా పెట్టాం. కింద ఫోన్ ఏం అవసరం లేదు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఇక్కడ ఇది పెట్టి దీని మీద ఇది వస్తే సూపర్. ఓకే, వాడు రావాలి, ఇంకా రాలేదు. ఎందుకురా తొందరగా అరే, నా బిల్డ్ అయిపోయింది ప్లీజ్. మీరేమో కామెంట్ సెక్షన్లో చెప్పట్లేదు గైస్ బిల్స్. సో నాకు ఎలా తెలిసిద్ది మీరు చెప్పకపోతే బిల్స్? చెప్పకపోయినా కానీ నేను ట్రై చేస్తున్నాను బిల్స్ కట్టడానికి. ఏముంది,
వెళ్ళి చెప్పండి ఏదో ఒక బిల్డ్. లేదంటే బిల్డ్ గురించి అంత ఐడియా లేకపోతే ఓ టాపిక్ లైక్ పోకీమాన్ కార్టూన్ ఆర్ ఎనీ వెహికల్ ఆర్ ఎనీ హౌస్ ఆర్ ట్రీ హౌస్ అండ్ ఎనీ రైడ్స్ లైక్ అంటే ఇప్పుడు నేను కట్టే వాటిల్లో రైడ్స్ ఉంటాయి కదా, సో రైడ్స్ అన్నమాట. సో చెప్పేదాన్ని బట్టి వాడు వచ్చేలోపు నాదే అయిపోయేటట్టుంది. ఎందుకు వాడిని పిలవటం? ఉందిలే ఇంకా పని. ఇది బేస్ ఒకటే అవ్వలే, అవుతుంది. ఇంకా సైట్స్ కూడా ఉంది, చాలా పని. వాడు రాని జోలు తీరుతాం ఇప్పుడు వాడిని. చాలా దూరం వెళ్ళాలేమో. ఇక్కడ దగ్గరలోనే కాదని పెట్టింది, దూరం, ఇంకా దూరం. వాడు రావాలే గైస్, వాడు వస్తే కానీ పని అవ్వదు. వాడు రావాలా, వచ్చాడు వాడు. ఇటు నుంచి స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. అమ్మ వాడు వచ్చేలా కూడా లేదు గైస్. వస్తా అన్నాడు, రాలేదు. సరే మనమే కట్టుకున్నాం. ఇంకా చాలా పని ఉంది. సో అది అయిపోగానే మళ్ళీ కలుగుతాను. సో గైస్ ఇప్పుడైతే అక్కడ దాకా వెళ్ళింది. ఇంకొక లైన్ ఉంది, అందులో ఒక చిన్న రైడ్ వేసి చూద్దాం. అందుకే బార్డర్స్ కట్టాలి. ఫెయిల్డ్. ఫెయిల్ అయిపోయింది గైస్, అది కంట్రోల్ అవ్వదు అందుకని. చూసారా ఇక్కడ అక్కడ నుంచి. ఎస్, మళ్ళీ ఆ లైన్ కంప్లీట్ చేసుకొని కలుస్తాను. ఇప్పుడైతే ఇది అయిపోవచ్చింది. ఫేస్ క్యామ్ వస్తుందా రావట్లేదా? ఫేస్ క్యామ్ అయితే మధ్యలో అయిపోవచ్చు, ఎందుకంటే ఇది ఇబ్బందిగా వాడుంది. అండ్ ఇప్పుడైతే అయిపోయింది, వచ్చేసాం. ఇది అయిపోవచ్చినట్టుంది. కొద్దిగా పెట్టేస్తుంది కానీ
ఎస్ ఎస్ అయిపోవచ్చింది. అమ్మయ్య ఫైనల్గా వచ్చేసాం గైస్. ఓ పెద్ద పెద్ద మెరుపులు ఉరుములు అన్నీ వస్తున్నాయి గైస్. బస్ ఇదే పగలు కొట్టేయాలా. ఇప్పుడు బార్డర్స్ పెట్టుకుంటా పోవాలా. అలా అన్నమాట. అలా వస్తుంది ర్యాండమ్గా. ఆరెంజ్ రెడ్, ఆరెంజ్ బ్లాక్, ఆరెంజ్ బ్లాక్, ఆరెంజ్ బ్లాక్. ఇదంతా అయిపోగానే చూపిస్తలే గైస్ మీకు. టైం పట్టింది ఇది ఎలా వచ్చింది, టైం పట్టింది. ఇదంతా అయిపోగానే చూపిస్తాను. సో గైస్ ఇప్పుడైతే ఇది కట్టం అయితే అయిపోయింది. సో దీన్ని ఏంటి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ముందు మనం అటు వెళ్ళాలి. అండ్ నేను ఈ డ్రైవ్ చేసేటప్పుడు అండ్ ఇది ఆ టవర్ చూపించాక గైస్, ఇది ఇప్పుడు ఫౌంటైన్ అనమాట. ఫౌంటైన్ టైప్లో అంటే వాటర్ వస్తూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫౌంటైన్ లోపల ఏం చేశానంటే ఇదిగోండి గ్లాస్ పెట్టాను. తర్వాత ఇది ఇలాగనమాట. సో ఇలా ఉండిద్ది, బయట నుంచి వాటర్ అంతే ఉండిద్ది, బాగుండిద్ది అని పెట్టాను. అండ్ ఇక్కడైతే రూము ఇలా అనమాట. ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాం. ఇలా ఉండేది అనమాట. ఇది ఫౌంటైన్ టైపు అండ్ లోపలది. అండ్ ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను ఫేస్ క్యామ్ ఆపుకుంటాను, కెమెరాకి ఫింగర్ అడ్డు వచ్చేసిద్ది. అండ్ ఇప్పుడు వెళ్దాం. డ్రైవింగ్ సరే ఇటు నుంచి వెళ్దాం పని. ఆట పట్టి ఒక వే. ఎస్ ఫాస్ట్గా వెళ్తాం. ఈ బార్డర్స్ ఎందుకు ఎంత కష్టపడి పెట్టానంటే సైడ్కి వెళ్ళిపోద్ది. నువ్వు లేగురా. ఎస్ ఫాస్ట్గా నీ దుంబ చాలి. మీరు ఎక్కువ టెన్షన్ పడమాకండి, అది లోడ్ అవ్వలేదు. నేను ఎందుకు గాల్లో ఉన్నాను అనుకోవచ్చు, బట్ పర్లేదు దుమ్ము దులిపేద్దాం. ఓహో మనం మామూలుగా కాదనమాట. చూసారా, ఇది ఎక్కడ దొరకదు గైస్ ఇలాంటి ఫుటేజ్. మీకు గాల్లో బోట్ వెళ్ళేది ఏందని ఒక నా దాంట్లో తప్ప. ఫాస్ట్ అమర్ రాయిడా, గోస్ట్ రాయిడా పాటలు నేనే పాడతా గైస్. ఏది పడితే ఏ కాపరేట్ వచ్చిందో అని భయం నాకు. ఇలా తిరుగుతానే ఉండదు. నేను గిరగిర గింగిరా గిరే అని పాట పెట్టుకుంటే తిరగటమే.
ఒరే అసలు ఎట్ట వెళ్తున్నానో తెలియట్లేదు, ఇల్యూజన్ లాగా ఉంది ఆ బ్లాక్స్ వల్ల. ఓరేని ఒరే నిజంగా ఓపి 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 బిల్డ్. ఇది చేయడానికి 2 సార్లు బ్రేక్ చేసుకున్నది కంప్లీట్గా చేయడానికి. దూర తీర్చుకుంది ఇది. సో చెప్పండి మీకు ఈ బిల్డ్ ఎలా అనిపించిందో, అండ్ ఈ ఫౌంటైన్ గురించి కూడా. అండ్ దట్స్ ఇట్ గైస్. అమ్మ ఫైనల్గా కంప్లీట్ చేసా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ. ఓకే 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 ఒక్క నిమిషం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ in the next one. Bye bye.